ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకలేమో ఫరో సైన్యం. ఏం చేస్తారండి ఇశ్రాయేల్ ప్రజలు? ఇలాంటి పరిస్థితి ప్రియ సోదరి నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? యూ విల్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ గాడ్ అండ్ హిస్ లవ్. హీ డైడ్ ఫర్ యు ఆన్ ద క్రాస్. కలవరిలో ప్రాణం పెట్టాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, ఉన్నతమైన పిలుపునిచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. అరే, తన సొంత కుమారుడు నీ కొరకు కాదనుకున్నాడు, తీసుకొచ్చి నట్టేట్లో ముంచేస్తాడా దేవుడు? దేవుని వాగ్దానాలు పక్కన పెడితే, దేవుని పక్కన పెడితే నీకు కృంగుదలే మిగులుతుంది. Dead ends are the permanent solutions to put a full stop to your backsliding journey. నువ్వు వెనుక జారిపోకుండా దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని అవకాశాలుగా వాడుకుంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం అందరం కలిసి 10వ వచనం చదువుకుందామా? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలండి. ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఒక్కసారి ఆలోచిస్తే, ముందు ఎర్ర సముద్రము కెరటాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వీరి యాత్ర అంతవరకు సుముఖంగా సాగింది. చివరికి వచ్చి ఎక్కడ ఆగింది అంటే, ముందు ఎర్ర సముద్రం, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి. సరే, వెనకలు తిరిగి పారిపోదాం అనుకుంటే వెనకల ఫరో సైన్యం ఏం చేస్తుంది? వారిని తరుముతుంది. చెప్పడానికి చాలా ఈజీ ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మనమే వారి ప్రాంతంలో ఉంటే, ముందు ఎర్ర సముద్రం యొక్క కెరటాలు, వాటి తరంగాల నాదాలు గుండెని, ఒక్కొక్క గుండె గడియారం కొట్టుకుంటున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతూ ఉంటే, భయాందోళన వాతంలో ఉవ్వెత్తున మునిగిపోయి ఉంటే, వెనకల వైపు నుంచి చూస్తుంటే ఆ ఫరో రథముల చప్పుడు, ఆ హార్స్ హూఫ్స్ యొక్క శబ్దాలు వస్తూ ఉంటే ఎలా ఉండొచ్చో చూడండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 600 రథములను, అధిపతులను, తన యొక్క సైన్యాన్ని అంతటిని పోగు చేసుకొని పగతో వస్తున్నాడు. ఇది ఒక్కసారి వెనకలు తిరిగి చూస్తే గుండెల అమాంతం అలాగే ఆగిపోయే పరిస్థితి. ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకలేమో ఫరో సైన్యం. ఏం చేస్తారండి ఇశ్రాయేల్ ప్రజలు? ఇలాంటి పరిస్థితి ప్రియ సోదరి నీ జీవితంలో ఎప్పుడైనా వచ్చిందా? లేదా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నావా? ఏం చేయాలో తోచట్లేదండి. అసలు దేవుడు నన్ను మర్చిపోయినట్టు అనిపిస్తుంది. నా జీవితం ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, ఎక్కడో జరగకూడదు జరిగిపోయిందండి. నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఒక్కసారి రీసెట్ బటన్ దొరికితే బాగుండని కొన్నిసార్లు ప్లాన్ చేస్తున్నావా? ఏంటండి, ఎలా వచ్చి స్టక్ అయిపోయి నాకు అర్థం కావట్లేదు, ముందుకు పోలేకపోతున్నాను, వెనకలు పోలేకపోతున్నాను, వాట్ ఈస్ మై లైఫ్? అసలు ఏం జరిగిపోయింది? ఐ హ్యావ్ కమ్ టు వెరీ క్రూషియల్ డెడ్ ఎండ్. ముందు పోలేని ఏంటండి, నా జీవితం ఇలా అయిపోయింది. ముందు నుయ్యి, వెనకల గొయ్యి, ఏంటో అన్ని దారులు మూసుకుపోయినాయి, ఆశలన్నీ సమాధి అయిపోయి, జీవితం అంతా ఒక్కసారి అన్ని ద్వారాలు ఒకేసారి మూసుకుపోయినప్పుడు అలాగే సమాధి పాలైపోతానేమో నా పరిస్థితి అనే పొజిషన్లో ఉన్నావా? దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎందుకొరకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, చాలాసార్లు ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళక తప్పదు. అప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. నేను దేవుని చిత్తంలో ఉన్నానా? మొదటి ప్రశ్న. రెండవది, అసలు తప్పు ఎక్కడైనా జరిగిందా? మూడవది, అరే ఎక్కడైనా నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నానా? ఎవరైనా నన్ను మిస్గైడ్ చేశారా? ఈ రకంగా చాలా ఆలోచనలు మనల్ని తారసపెడతాయి. ఒకసారి వారి జీవితంలో ఆలోచిస్తే ఈ పరిస్థితులు ఏం జరిగిపోయిందండి? భయంకరంగా ఏడుస్తున్నారు, భయపడిపోతున్నారు. ఆలోచించండి, అంతవరకు సజావుగా సాగిన యాత్ర వెనుకల నుంచి తరమడం, ముందు నుంచేమో ఎర్ర సముద్రం. వాళ్ళ ఈ పరిస్థితి దిక్కుతోచని స్థితి అండి. అప్పుడు వెంటనే అసలు ఎవరి తప్పు ఇది అని ప్రశ్న మనకు వస్తుంది. వి ఆల్ గెట్ ద సేమ్ క్వశ్చన్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ విల్ స్టార్ట్ రిఫ్లెక్టింగ్. అసలు ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగి ఉండొచ్చు అని మనందరం పరిశోధకులు అవుతాం. ఈ పరిశోధన ప్రక్రియలో తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చు అని ఆలోచన స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన ప్రాసెస్లో గమనించండి, మరి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల తప్ప? కానే కాదు. ఇశ్రాయేల్ ప్రజలు కావలసుకొని వాళ్ళంతటా వాళ్ళు ఈ రూట్ని ఏర్పాటు చేసుకున్నారా? చేసుకోలేదు. రెండవదిగా చూస్తాం, మరి ఇశ్రాయేల్ ప్రజలు తప్పు కాకపోతే ఇంకెవరు తప్పు? ఆటోమేటిక్ ఎవరు తప్పండి? ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన మోషే తప్ప అయ్యుండొచ్చు కదా. మరి వాస్తవంగా మోషే తప్ప? ఆలోచించండి. ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు ఈ ప్రాంతంకి వచ్చారో వెంటనే
వారి తప్పు కాకపోతే వెంటనే సేవకుడు తప్పని చెప్పి, నడిపిస్తున్న నాయకుని తప్పని చెప్పి, నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు అందరం కలిసి చదువుదాం. ఇదంతా మనకు సుపరిచితమైన సంఘటనే, మన జీవితాల్లో చోటు చేసుకుంటుందే. మన తప్పు కాకపోతే పక్కల మీద వేస్తాం, అంతే కదండి. ఆదాం వేసాడు అవ్వ మీద, అవ్వ వేసింది సర్పం మీద. కాబట్టి స్టోరీ మనకేదో కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. తప్పేం జరిగితే ఆ రోజు నువ్వు ఐడియా ఇచ్చావు, అందుకోరే నా జీవితం మీద నాశనమైందని చెప్పడానికి పక్కన బకరాలు దొరికే ఉంటారు మనకు. లేకపోయినా సృష్టిస్తాం, పెద్ద కష్టమేమి కాదు. ఇప్పుడు గమనిస్తే నిర్గమకాండం 14వ అధ్యాయం అందరం కలిసి 11, 12 వచనాలు చదువుదాం. 11, 12 అందరం కలిసి చదువుదాం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటయే మేలని చెప్పారు. వాళ్ళు ఏమని భయపడుతూ ఏమంటున్నారు చూడండి, 12వ వచనం, మా జోలికి రావద్దు. ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితి మీకు వచ్చిందా అండి? 2 చోటులు జోడించి, అమ్మ నీకో దండం, అయ్యా నీకొక దండం, నీకో దండం, నీ వాక్యానికో దండం, నీ మందిరానికో, నీ పరిచర్యకో దండం, నీ సలహాలకు ఒక దండం. ఎట్లున్న జీవితం, ఎక్కడ తెచ్చుకున్నానో లాస్ట్కి. ఏదో మోసే కదా, 10 అద్భుతాలు చూసేసరికి ఎక్కడో ఇన్స్పైర్ అయిపోయాను. ఎక్కడికో తీసుకెళ్తావంటే తీసుకొచ్చి ఈ ఎర్ర సముద్రంలో పడేసావా మా జీవితాన్ని. నీకు కొద్దిగా అర్థం కాలేదు ఆ రోజు మేము మార్చింది. చెప్పాం కదా ఆ రోజు, 2 చేతులు జోడించి చెప్పాం కదా ఏమని. సమాధులు మాకు ఇక్కడే బాగున్నాయి, పిరమిడ్స్లో కనీసం కార్నర్లో నెట్టేసేవాళ్ళు. తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు ఇసుకలో పడేస్తే అందరు కలిపి ఒకేసారి మాస్ బరియలు చేసే పరిస్థితి కూడా మాకు చివరికి దిక్కులేదు. ఏం చేసావయ్యా, సమాధులు దొరకలేదనా తెచ్చింది. పాపము అన్ని బాధ తప్త హృదయంతో ఇలాంటి పరిస్థితులు మనకు వచ్చే ఉండొచ్చు. నవ్వుతున్నామంటే ఆల్రెడీ సీనియర్సే. వేస్తాం ఎవరొకరిని, పక్కన ఎవరు దొరికితే కానీ రెడీ చేస్తాం. చెప్పాను నీకు ఆ రోజు వద్దని. కొంతమంది గోడ మీద పిల్లలు రెడీ ఉంటారు. అంతవరకు బాగా జరిగితే నా సలహానే, నేను ఐడియా ఇస్తేనే బాగా జరిగింది అంటారు. కొద్ది ఫ్లాప్ అయితే చెప్పానా నేను ఆ రోజు చెప్తూనే ఉన్నాను, నేను వినలేదు నువ్వు అని. ఇంకా అప్పటికి ఇంకా స్టోరీ రిజల్ట్ రాదు, అప్పటికి ఏం జరగలేదు. ఇంకా వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది చూడండి. తప్పు రెండవదిగా మోషే మీద వేస్తే, మరి మోషే పరిస్థితి వాస్తవంగా తప్పు ఎవరిదై ఉండొచ్చు? వారిది కాదు, మోషే కావాల్సుకొని ఆ రూట్ చూస్ చేసుకోలేదు. మూడోదిగా వాళ్ళది కాదు, మోషేది కాదు, మరి మూడోది ఎవరిది? దేవుందా? దేవుని కంటే ముందు వెనకాల తరుగుతున్నాడు కదా విలన్. స్టోరీలో విలన్ ఉన్నాడు కదండి, ఎవరు? ఫరో. అప్పుడు అనుకుంటారు ఈ ఫరోదే అండి తప్పంతా, మా ప్రశాంతంగా మేము పోతా ఉన్నాం, వీడికి కొద్దిగా బుద్ధి రాదండి. 10 సార్లు దేవుడు దంచితే కూడా మార్మన్స్, ఫరో మార్మన్స్ అంతే అని కొద్దిగా ఫరో మీద వేయబోతే, వాస్తవంగా చూడండి, వాస్తవంగా ఫరోలు ఉండొచ్చు మన జీవితాల్లో, కారణం ఫరో ఉండొచ్చు. కానీ నిర్గమకాండం 14వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. ఎక్సోడస్ చాప్టర్ 14:4 ప్లీజ్. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలన అతడి సమస్త సేనల వలన మహిమ తెచ్చు చాలు. ప్రభు అంటున్నాడు, ఫరో హృదయాన్ని కఠినపరిచేది ఎవరండి? చెప్పండి, దేవుడే. ఫరోని రేపింది ఎవరు? దేవుడే. అసలు ఫరోని పుట్టించిందే దేవుడు. రండి ఇంకా ముందుకు వెళ్తే నిర్గమకాండము 14వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను, అట్లు ఇశ్రాయేలు బలిమి చేత బయలు. కొంతమంది నిన్ను తరుముతారు జీవితంలో, ఆ తరిమే వాళ్ళను నిన్ను తరిమేదట్లు చేసేది కూడా ఎవరు? దేవుడే, ఫరోలు కాదు. ఆ ఫరోకి ఆ మోటివేషన్ ఇచ్చి ఇప్పుడు వీళ్ళని తరమాలి అని చెప్పేది కూడా దేవుడే. కాబట్టి నీ బాస్ నేను తరుముతున్నాడా? కొన్నిసార్లు తరిమే వాళ్ళు ఉద్యోగంలో ఉంటారు, ఇంకొంతమందికి లక్కీగా ఇంట్లోనే ఉంటారు, తరుముతూనే ఉంటారు వాళ్ళు. ఎంత ఎర్ర సముద్రం అనుభూతులు డైలీ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. అలా ఫరోని దేవుడిని ఇంట్లో పెట్టాడా? నీ అంత ధన్యుడు ఇంకెవరు? అదేంటి ధన్యుడు ఎట్లా అవుతారని కొన్ని నిమిషాల్లో పరిచయం చేసి ముగించేస్తారు. అలాంటి వాళ్ళు అనుమతించి డెడ్ ఎండ్ వచ్చి ఎటు పోలేని పరిస్థితి. ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది? ఈ ఫరో కానీ లేక ఇంకా ఫరో మీద లిస్ట్ రాస్తాం.
ఆవేదన గీతాలన్నీ కూడా రాసి సంస్కృత పదజాలంతో మంచిగా నీట్గా అల్లి ఒక ఎస్సే రైటింగ్ మన ముఖాన పడేద్దామని. కానీ చదవడు కూడా. ఆ బాధ అంత కోపము లోపల వెళ్ళగలుగుతాం. ఫరో వల్లనే నా జీవితం ఇలా పాడైందండి అని చెప్పి చాలాసార్లు బాధ వ్యక్తపరుస్తాం. కానీ ఫరోని కఠినపరిచింది ఎవరట? దేవుడు. సరే, ఇప్పుడు సొంత తప్పు కాదు, మోషే తప్పు కాదు, ఫరో తప్పు కూడా కాదు, మరి తప్పు ఎవరిది? కంక్లూజన్కి వచ్చి లాస్ట్కి మనం ఏమంటాం? తప్పు దేవుంది. కాదండి, అనుమతించిన దేవుడు, అది తప్పు కాదు. God allowed the dead end with a perfect design. ఆ ఎర్ర సముద్రపు పరిస్థితిని దేవుడు అనుమతించిందే సంపూర్ణమైన నిర్దిష్టమైన ప్రణాళికతో దేవుడు రూపకల్పన చేశాడు. అలా చేశాడని దానికి గుర్తు ఏంటి? దట్స్ వై వెన్ యూ కమ్ టు అ రెడ్ సీ, వెన్ యూ కమ్ టు అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ డెడ్ ఎండ్, డోంట్ గెట్ ఇన్ టు డెస్పైర్, డోంట్ బి డిప్రెస్డ్. యూ అండర్స్టాండ్ ఇట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ హూ అలౌడ్ దట్ రూట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆ యొక్క మార్గంలో పంపించిన దేవుడు, నీ సృష్టికర్త, ఆ మార్గంలో నిన్ను రూపకల్పన చేశాడంటే అది నీకు ఆశీర్వాదం కొరకే. ఈరోజు నుంచి డెడ్ ఎండ్స్ వస్తే అస్సలు భయపడాల్సిన అవసరతే లేదండి. ఎందుకు తెలుసా? రండి మొదటి మాట చూసుకుందాం. హౌ ఇట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్. అసలు దేవుడే దీన్ని డిజైన్ చేశాడని ఎలా చెప్పాలి? పాయింట్ నెంబర్ 1, నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 13 verse 7. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు, ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. 2 రూట్స్ ఉన్నాయండి వాగ్దాన దేశం పోవడానికి. ఫిలిస్తీన్ల దేశం నుంచి పోతే చాలా దగ్గర, షార్ట్కట్. దేవుడు షార్ట్కట్ అనుమతించలే. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా షార్ట్కట్లు ఉండవు. షార్ట్కట్ ట్రై చేస్తే కూడా దేవుడు దాన్ని ఇంకా కట్ చేసి లాంగ్ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు చూడండి, 18వ వచనం. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇప్పుడు ప్లాన్ చేస్తే మొదటిగా హూ ప్లాన్ ద రౌండ్ అబౌట్? చుట్టుదారి ఎవరు ప్లాన్ చేశారండి? ఇశ్రాయేల్ ప్రజలు కాదు, మోషే కాదు, దేవుడే. ద ప్లాన్ వాజ్ పర్ఫెక్ట్లీ స్కెచ్డ్ బై గాడ్. నెంబర్ 2, నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22. వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటిన మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా ప్లాన్ చేసింది దేవుడే, ముందు పోయేది దేవుడే. మరి ప్లాన్ చేసిన వాడు ముందుకెళ్తున్నాడు. ఏంజల్ ముందుగా దూతలాగా వెళ్ళి మార్గం సర్వం చేస్తున్నాడు. 3వ చూస్తాం, 14వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 14:1. ఒక్కసారి అది చదవక ముందు మనము కొన్నిసార్లు లైఫ్ టెంపుల్ రావడానికి కొత్త ప్రాంతం నుంచి వస్తే జీపీఎస్ తల్లికి చెప్పినాం అనుకోండి, మన గూగుల్ తల్లికి, ఏమని, గూగుల్ మ్యాప్స్ షో మీ ద రూట్ టు ద లైఫ్ టెంపుల్ అంటే ఎస్ యూఆర్ ఇన్ ద షార్టెస్ట్ డిస్టెన్స్, అప్రాక్సిమేట్ విల్ టేక్ 20 minutes అని చెప్తారు కదా. సో అండ్స్ అ ప్లేస్ అని. పాతకాలం అయితే లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డిగ్రీ అన్నీ చెప్పి సెట్ చేసి, ఇప్పుడు దేవుడు దానికంటే స్పష్టంగా జీపీఎస్ కమాండ్స్ ఇచ్చాడు. ఏరియాతో పాటు, రూట్తో పాటు, పాయింట్తో పాటు, డెస్టినీతో పాటు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఎర్ర సముద్రం రూట్ ఎలా చెప్తున్నాడో చూద్దాం. 14:1-2 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 14 verse 1 and 2 క్విక్లీ ప్లీజ్. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు తిరిగి పిహహరోతు ఎదుటను మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్జెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. సముద్రంలో కార్నర్ కాదంటండి, మధ్యలో దిగాలట. చూస్తారా ఎలా ప్లాన్ చేస్తున్నాడో దేవుడు? మధ్యలో దిగి దాని ఎదుటి సముద్రమునొద్ద వారు, ఇప్పుడు దాన్ని కరెక్ట్గా వచ్చి సముద్రం ముందు దిగాలంట. డెడ్ ఎండ్ కూడా మామూలుగా ప్లాన్ చేయడు దేవుడు, పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. ప్రియ సోదరా, సముద్రం మధ్యలో, సముద్రం ఎదురుగా ముందు పోలేవు. కొంతమంది బాగా గజీతగాలు అయితే సైడ్లో ఉందనుకో అలా ఈదుకుంటూ వెళ్ళిపోతారు పక్క నుంచి. దేవుడు అట్లా కూడా ప్లాన్ చేయడు. అసలు ముందు పోలేవు, వెనకాల రాలేవు. ఇంత పర్ఫెక్ట్ జీపీఎస్ కమాండ్ సెట్ చేసిన దేవుడు ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎందుకొరకు మన జీవితాల్లో ఎర్ర సముద్రపు అనుభూతులను అనుమతిస్తాడు? వై? ఇది ప్లాన్ చేసిన దేవుడే కదా. 3 కారణాలు చూసాం దేవుడే అని. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాండి? మనంటాం కొంతమంది, ఏంటండి ప్రశాంతంగా లైఫ్ ఉంటే దేవుడు బాధపడతాడండి, దేవుడు బాగా సాడిస్ట్ అండి, సుఖంగా జీవితం ఉండనియడండి, షార్ట్కట్లో పంపిస్తే అయిపోయేది కదండి, ఎందుకండి దేవుడికి నా మీద కక్ష అని. సాడిస్ట్ కాదండి,
దేవుడు ఆ ఎర్ర సముద్రము దగ్గర డెడ్ ఎండ్ అనుభూతిని తీసుకురాకపోతే నీ జీవితంలో అమూల్యమైన అపురూపమైన 5 ఆశీర్వాదాలు గల్లంతవుతాయి. ఏంటి 5 ఆశీర్వాదాలు? మొదటి ఆశీర్వాదం చూసుకుందాం. అందుకొరకే ఇది తెలుసుకోకపోతే చాలాసార్లు మనం కూడా ఇస్రాయేల్ ప్రజలు కృంగిపోయిన రీతిగా వారు ఆ ఎర్ర సముద్రం చూసి వాస్తవంగా ఎగ్జైట్ అవ్వాలి. కానీ ఎగ్జైట్ అవ్వాల్సిన వారు అక్కడ ఏమవుతున్నారండి? 14వ అధ్యాయం 10-12 వచనాలు చూస్తే ఏడుస్తున్నారు, భయపడుతున్నారు, కేకలు వేస్తున్నారు. వాళ్ళకు గుర్తొచ్చాయని సమాధులు గుర్తొస్తున్నాయి. ఇక్కడ చంపడానికి తెచ్చినావా అంటున్నాడు. ఒక మాట అడుగుతానండి, ఇంత కష్టపడి వాళ్ళ కొరకు మోషేని పుట్టించినప్పుడు కూడా జమ్ముపేటలో పెట్టించి ఇన్ని కష్టాలు పెట్టి ఆ పాపము ఫరో కుమార్తె కొరకు సిద్ధపరచక ముందు దాదిలాగా వాళ్ళ అమ్మని సిద్ధపరిచి ఇవన్నీ సెట్ చేసి 40 years ట్రైనింగ్ ఇచ్చి ఇంకో 40 years అరణ్యం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి 10 అద్భుతాలు చేసి ఇవన్నీ చేసి ఎర్ర సముద్రం ముందు తీసుకొచ్చి చంపడానికా? వీళ్ళు అడిగేదానికన్నా కొద్ది కామన్ సెన్స్ ఉందా అండి? మనం డిప్రెషన్లో అన్ని సెన్సులు పోతాయి. ఎందుకు తెలుసా? వాగ్దానాలే గుర్తులే వాళ్ళకి. గాడ్ ఈజ్ నాట్ ఇన్ ద స్టోరీ ఫర్ దెమ్. వెన్ యూ పుట్ గాడ్ అవుట్ సైడ్ ద స్టోరీ యూ విల్ ఎంటర్ ఇన్ టు డెస్పైర్. వెన్ యూ పుట్ గాడ్స్ ప్రామిసెస్ అవుట్ సైడ్ ద స్టోరీ యూ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. దేవుణ్ణి పక్కన పెడితే కృంగుదలే నీకు చిరునామా. అప్పుడు అన్నిట్లో వస్తాయి క్వశ్చన్లు. ఇంత చేసి మళ్ళీ తీసి చంపడానికి వచ్చినావా? అదేదో సమాధి అక్కడే చచ్చిపోతుండే కదా. ఆ లైఫే బాగుండే. ఎందుకంటావు తెలుసా? దేవుణ్ణి పక్కన పెడితే నీకు ఆ లైఫే గుర్తొస్తుంది. దేవుని పక్కన పెడితే ఐగుప్తు దేశపు బాధలు నీకు సంతోషంగా కనిపిస్తాయి. ఈరోజు ప్రియ సోదరి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవంగా వారిని దేవుడు అంత బలమైన బాహువు చేత వారిని విడిపించింది తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు చంపడానికా? చాలాసార్లు మనలో ఉన్న ప్రశ్న. యూ విల్ ఆల్వేస్ మిస్అండర్స్టాండ్ గాడ్ అండ్ హిస్ లవ్. హీ డైడ్ ఫర్ యూ ఆన్ ద క్రాస్. కలర్స్లో ప్రాణం పెట్టాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, ఉన్నతమైన పిలుపునిచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. అరే తన సొంత కుమారుడు నీ కొరకు కాదనుకున్నాడు, తీసుకొచ్చి నట్టెట్లో ముంచేస్తాడా దేవుడు? ఈజ్ దట్ వాట్ గాడ్స్ డిజైన్ ఈస్? డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ ప్రామిసెస్. డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్స్ డిజైన్. వెన్ యూ కమ్ టు ఎ ప్లేస్ కాల్డ్ డెడ్ సీ ఆర్ రెడ్ సీ, వెన్ యూ కమ్ టు ఎ డెడ్ ఎండ్ యూ నీడ్ టు బి ఎక్సైటెడ్. ఎందుకు తెలుసా? లేకపోతే వాళ్ళు కృంగిపోయి అంటారు, అయ్యో ఇట్ వుడ్ హావ్ బీన్ బెటర్ ఐ హ్యాడ్ బీన్ ఇన్ ఈజిప్ట్. ఐగుప్తులో ఉంటే బాగుండేది కదా, అక్కడే మంచి సమాధులు కట్టుకునే వాళ్ళం కదా. అయ్యో అక్కడ ఉంటే బాగుండు కదా, అయ్యో ఆ తప్పు చేయకపోతే బాగుండు, అయ్యో ఆలోచన చేయకపోతే బాగుండు, ఆ రోజు పలాని తీర్మానం నేను చెయ్యకపోతే బాగుండు. ఇట్లాంటివి ఎప్పుడు వస్తాయో తెలుసా? దేవుని వాగ్దానాలు పక్కన పెడితే, దేవుని పక్కన పెడితే నీకు కృంగుదలే మిగులుతుంది. ఏడుస్తున్నారు వాస్తవంగా. సంతోషపడాల్సిన వారు, ఎగ్జైట్ అవ్వాల్సిన వారు. అందుకొరకే ఎర్ర సముద్రం దాటిన తర్వాత మిరియాములు పాట పాడడం గొప్ప కాదు. ఎవరైనా పాడతారు ఆ టైంలో. ఆమె తప్పటి తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా తప్పటి తీసుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఎప్పుడు? ఎర్ర సముద్రం దాటిన తర్వాత. ఎప్పుడు పాడాలండి? ఎప్పుడు పాడాలి? దమ్ముంటే ఎర్ర సముద్రం ముందు పాడాలా? ప్రభా ముందు ఎర్ర సముద్రం, వెనుకల ఫరో సైన్యం. నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా అంటే అది బాగుండేది. దాటిన తర్వాత అంటే ఫరోను అతని సేనలను సైన్యంతో ప్రభా శాశ్వతంగా జలసమాధి చేసావు నాయనా, నువ్వు ఎంత శూరుడో ప్రభా అంటే. మరి దాటిన తర్వాత ఎవరు పిల్లలు కూడా చెప్తారు ఏమని? God's glory so much. He delivered us from all the troubles. You know what? పిల్లలు కూడా చెప్తారు. ఎర్ర సముద్రం ముందు పాడగలాలి. అందుకొరకే మోషే జ్ఞాపకం చేస్తున్నాడు. 5 ఆశీర్వాదాలు త్వరితంగా చూపించాలని ఆశపడి. నంబర్ 1, నిర్గమకాండము 2వ అధ్యాయం 12వ వచనం. నీ జీవితంలో ఎర్ర సముద్రాలు తీసుకొచ్చే మొదటి ఆశీర్వాదం, ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ డెడ్ ఎండ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి, అన్ని ద్వారాలు మూసుకుపోతున్నాయా? ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఎందుకు నా జీవితం పాడైపోతుంది అనుకుంటున్నావా? నంబర్ 1, మొదటి ఆశీర్వాదం దేవుడు చూపించాలని ఆశపడుతుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనం. మోషే కారణ జన్ముడు, మోషే పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నవాడు. హీ నోస్ హిస్ కాలింగ్ వెన్ హీ వాస్ బార్న్. ఆలోచించండి, పుట్టినప్పుడే ఏ కారణం కొరకు జన్మించాడో తెలుసుకోవడం చాలా ధన్యత. మోషే అట్లాంటి వాడు. పుట్టినప్పుడే ట్రైనింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళ అమ్మ చెప్పింది, నాన్న నీకు తెలుసా నువ్వు పుట్టిందే విమోచకుడుగా పుట్టావు, యూ ఆర్ ద డెలివరర్ అని చెప్తే ఐ యామ్ ద డెలివరర్ అని పాపం బాగా హ్యాపీ అయిపోయాడు. తన పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకొని ఇప్పుడు కథ రాస్తానని చెప్పి స్టార్ట్ అయ్యాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనంలో అందరం కలిసి చదువుదాం. తన పరిచర్యలో, తన పిలుపులో, తన ఏర్పాటులో ఫస్ట్ స్టెప్ దిగాడు. రండి చూద్దాం. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుల్ని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. చంపేసి ఏం చేస్తాడంటండి? ఇప్పుడు చూశాడు, నేను ఎవరికి రక్షకుడిని? ఇశ్రాయేలు ప్రజలకి. అంటే ఐగుప్తుల్ని ఏం చేయాలి? చంపాలి. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారు?
స్టాటిస్టిక్స్ బాగా టాప్ కదా, లెక్కలు వేసుకోండి. నిరములు లెక్కించడానికి మాకు నేర్పుకొని క్యాలిక్యులేషన్ చేస్తున్నాడు, మరి లెక్కలేయడా? లెక్క చేసి 1,00,00,000 మంది దాకా ఉండొచ్చేమో, అప్రాక్సిమేట్లీ 1 crore. ఓకే, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు 40 years ఏజ్, ఫస్ట్ వీకెండ్ లేపేయాలి తెలియకుండా. వెళ్ళాడు, అటు ఇటు చూశాడు, ఎవరు చూడట్లేదా అని చెప్పాడు. ఒక్క షాట్ తీసి ఒక్క షాట్ ఇచ్చాడు, అంతే. వాడు అక్కడే కిక్కుమని చనిపోయాడు. చనిపోయిన వెంటనే తీసుకెళ్ళి ఏం చేశాడండి? ఎక్కడ చేశాడు? బాగా చదవండి, అందరం చేస్తాం. అందరం కలిసి 12వ వచనం చదువుదాం. 12వ వచనం అందరం కలిసి చదువుదాం. 2:12. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి 1 down 1 out of 1 crore. 1,00,00,000 మందిలో ఎందరో ఫస్ట్ వికెట్ గాన్ అనుకున్నాడు. ఎస్, ఇంకా నెక్స్ట్ ఎన్ని ట్రై చేయాలి? 99 లక్షలు ట్రై చేయాలి. ఇలా ట్రై చేసుకుంటూ పోతే జీవితంలో ఎప్పుడు సాధించేవాడు కాదండి. ఇప్పుడు స్టోరీ కట్ చేద్దాం. డెడ్ ఎండ్ అనుమతించాడు దేవుడు, ఎర్ర సముద్రం అనుమతించాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున. ఇప్పుడు అదే ఇసుక ఒకప్పుడు అక్కడ ఒక్కరిని చంపడానికి కష్టపడ్డాడు. ఇప్పుడు ఇంకొక స్టోరీ కట్ చేస్తే సముద్ర తీరం ఇసుక దగ్గర, ఈ ఇసుక దగ్గర ఎంతమంది అండి? ఎంటైర్ ఈజిప్షియన్ ఆర్మీ, ఐగుప్తు యొక్క సైన్యం అంతా ఏమైందండి? ఐగుప్తు సైన్యం అంతా ఏం చేశారు? అక్కడ దేవుడు జల సమాధి చేస్తే శవాలు వచ్చి సముద్ర తీరమున చూస్తూ ఉన్నారు. మాస్టర్ స్ట్రోక్ ఏదండి? ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవడం మాస్టర్ స్ట్రోకా? ఒక్క స్ట్రోక్లో అందరిని చూడడం మాస్టర్ స్ట్రోకా? ఏదండి? ఒక్క స్ట్రోక్లో స్టోరీ క్లోజ్ అయిపోవాలి కదండి. ఏందండి ఊరికే? ఆలోచించండి. మోషే పిలుపు ఏర్పాట్లో జీవితమంతా కష్టపడినా సాధ్యం కాని పిలుపు ఏర్పాటు నిశ్చయత, సీల్ ఒక డెడ్ ఎండ్ ద్వారా దేవుడు పూర్తి చేశాడు. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో దేవుడు డెడ్ ఎండ్స్ కూడా తీసుకెళ్తున్నాడా? బీ హ్యాపీ. గాడ్ హ్యాస్ అ బిగర్ ప్లాన్ టు సీల్ యువర్ కాలింగ్ అండ్ యువర్ అంక్షన్. ఆలోచించండి, యేసుప్రభు వారి జీవితంలో సిలువ అనేది డెడ్ ఎండ్ కాదా? తను నమ్ముకున్న బిడ్డలందరికీ, శిష్యులందరికీ ఆశలని సమాధి అయిపోయాయి. శిష్యులందరూ విడిచి పారిపోయారు. కానీ ఆ డెడ్ ఎండ్ నుండే దేవుడు శాశ్వతంగా పునరుద్ధానపు విజయభూమికి వారిని తీసుకెళ్ళాడు. డెడ్ ఎండ్స్ ఆర్ ద పర్మనెంట్ సొల్యూషన్స్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్ టు యువర్ బ్యాక్ స్లైడింగ్ జర్నీ. నువ్వు వెనుక జారిపోకుండా దేవుడు ఈ యొక్క ఎర్ర సముద్రాల్ని అవకాశాలుగా వాడుకుంటాడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఒక మాటలో చెప్పాలంటే 4వ ఆశీర్వాదం, ఎర్ర సముద్రమే లేకపోతే నీ శత్రులకు శాశ్వత చర్మగీతం అనేది పాడలేవు. యు కెనాట్ పుట్ ఫుల్ స్టాప్ టు యువర్ ఎనిమీస్ ఫర్ ఎవర్ ఇఫ్ గాడ్ డజంట్ అలౌ యూ రెడ్ సీస్ ఇన్ యువర్ లైఫ్. ఒక మాటలో చెప్పాలంటే ఎర్ర సముద్రాలు దేవుడు అనుమతిస్తే శాశ్వతంగా, ఒక మాటలో చెప్పాలంటే పర్మనెంట్ సొల్యూషన్, అల్టిమేట్ విక్టరీ, ఫైనల్ నెయిల్ ఇన్ ద విక్టరీ ప్రొసెషన్. నీ విజయానికి అంతిమ విజయగీతము ఎర్ర సముద్రం లాంటి అనుభూతిలోనే దేవుడు నీకు ఇస్తాడు. లేకపోతే నీ శత్రులు మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ వస్తారు. వారిని శాశ్వతంగా ఏం చేయాలి? సమాధి చేయాలి. ఇప్పుడు ఫరో తన సైన్యంలో అందరిని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ సమాధి చేశాడు? ఎర్ర సముద్రంలో సమాధి చేశాడు. ఒక మాటలో చెప్పాలి అంటే ఆ ఎర్ర సముద్రము ఒకరికేమో పర్మనెంట్గా ఓటమిని కలిగించింది, ఇశ్రాయేల్ ప్రజలకేమో పర్మనెంట్గా విక్టరీని ఇచ్చింది. కాబట్టి ఎర్ర సముద్రాలు దేవుని ప్రణాళిక ఉన్న వారికి ఏంటండి? ఆశీర్వాదాలు. మన శత్రువులకు అది అవమానంగా మారుతుంది, అది మనకు ఘనతగా మారుతుంది. అందుకని ప్రియ సోదరి సోదరుడా, దేవుడు నీ జీవితంలో ఎర్ర సముద్రాలు లాంటిది ముందు పోలేక వెనకలు పోలేక అనుమతిస్తున్నంటే పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్ విక్టరీ, ఇంకా తిరుగులేని విజయానికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక లెజెండరీ అల్టిమేట్ సక్సెస్ని దేవుడు నీ కొరకు రాస్తున్నాడు. అది నీ యొక్క ఎర్ర సముద్రాల యాత్రని దేవుడు గ్రంథస్థం చేస్తాడు. నిర్గమకాండము 14వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. యెహోవా ఐగుప్తులకు
చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. చాలండి. మొదటి మాట చూడండి, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యము. ఎర్ర సముద్రాలు డెడ్ ఎండ్స్ ఆర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సీ గాడ్స్ గ్లోరీ అండ్ టు సీ గాడ్స్ పవర్ అండ్ టు గ్లోరిఫై హిస్ నేమ్. ఎర్ర సముద్రాల అనుభూతిని జీవితం దేవుడు అనుమతిస్తే దాని ద్వారా దేవుని యొక్క మహోత్తరమైన కార్యాన్ని, దేవుని యొక్క గొప్ప కార్యాల్ని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను నువ్వు చూడ్డానికి అవి సువర్ణ అవకాశాలు. దే ఆర్ ద గోల్డెన్ ఆపర్చునిటీస్ టు సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 10 అద్భుతాలు చేస్తే కూడా వాళ్ళకి దేవుని మహిమ చూడలేకపోయారండి. కానీ ఎప్పుడైతే ఎర్ర సముద్రం జరిగిందో ప్రపంచమంతా ఒక్కసారి బెంబేలెత్తిపోయింది. నిర్గమకాండం 14వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకొని 17-18 ఒకసారి చదువుదామా? ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేనలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతులను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతు వలను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందరు. చూడండి, ఒక పక్క ఐగుప్తులకు దేవుని మహిమ చూపిస్తున్నాడు, ఒక పక్కన ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని గొప్ప కార్యాలు చూపిస్తున్నాడు. అదే ఎర్ర సముద్రం ద్వారా ప్రపంచం అంతటికి భయాందోళన వాతావరణాన్ని దేవుడు పుట్టించాడు. చూద్దామా? మీరు అనొచ్చు, ఈరోజు రక్షించబడ్డాం మనం అంటే ఆ రోజు ఎర్ర సముద్రం కారణం. మీరు అనొచ్చు, అదేంటి దాని దీనికి లింక్ ఏందంటారా? కొద్దిగా డీప్గా అనాలిసిస్ చేస్తే మనం ఎవరి ద్వారా రక్షించబడ్డాం? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షించబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువారు వంశావళిలో బహుశా మనందరూ తెలుసు, రాహాబు స్త్రీ ఉందా? ఉంది. ఆమె విశ్వాసముతో రక్షించబడ్డానికి కారణం ఏంటి? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం ఒక్కసారి రండి చూద్దాం, ఆ మాట చూసుకొని ముగించేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరంలో ఉన్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును యోగునకును మీరేమి చేస్తారు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వింటిమి. ఇప్పుడు సువార్త అందిందండి. ఎర్ర సముద్రం చీల్చాడు దేవుడు అనేదే పవర్ఫుల్ గాస్పెల్. ఈ సువార్త ఎవరికి అందింది? రాహాబుకు అందింది. వినటం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసం ద్వారా తను రక్షింపబడింది. తను రక్షించబడిన తన గర్భంలో నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు పరిచయం చేయబడ్డాడు. ఎర్ర సముద్రమే లేకపోతే ఆ వార్త రాహాబుకు అందేది కాదు. ఆ వార్తే రాహాబు దగ్గరికి వెళ్ళకపోతే తను రక్షించబడేది కాదు. రక్షించబడకపోతే రాహాబు క్రీస్తు వంశావళికి వచ్చే అవకాశం ఉండేది కాదు. అంటే యేసు ప్రభు తన ద్వారే రావాలని ఉంటే తనకే సువార్త అందకపోతే యేసు ప్రభు వారు మనకు పరిచయం చేయబడేవాడు కాదు. ఇఫ్ యు ట్రై టు అండర్స్టాండ్, డెడ్ ఎండ్స్ హ్యావ్ గాట్ అ వెరీ పవర్ఫుల్, లెజెండరీ, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్ చరిత్రను సమ్మోన్నతంగా మార్చి నిత్య చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయడానికి గల ప్రధాన కారణం ఏదైనా ఉందంటే అది నీ జీవితంలో వెళ్తున్న ఎర్ర సముద్రాలే. ప్రియ సోదరి సోదరు, ఎందుకు చెప్తున్న మాట అంటే అదే ఎర్ర సముద్రపు అనుభూతులు లేకపోతే, డెడ్ ఎండ్సే లేకపోతే మన జీవితాల్లో ఒక రాజీ పడిపోయిన అరకొర మామూలు వ్యక్తులకు మన జీవితము మిగిలిపోయేది. ప్రియ సోదరి సోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుడు ఇంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటే ఆ ఎర్ర సముద్రాలు ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. డెడ్ ఎండ్స్ని అనుమతిస్తాడు. ఒక ప్రాంతంలో తల్లిదండ్రులకు అందమైన బిడ్డ జన్మించింది. ఆ బిడ్డను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. 6 వారాలు కూడా కాలేదు. తన జీవితంలో ఒక భయంకరమైన డెడ్ ఎండ్ అనుభూతి, ఎర్ర సముద్రపు అనుభూతి, ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. 6 వీక్స్లో ఆ బిడ్డ యొక్క కంటికి మెడికల్ నెగ్లిజెన్స్ ద్వారా 2 కళ్ళు పోయినాయి. షీ లాస్ట్ బోత్ హర్ ఐ సైట్. ఎప్పుడైతే ఆ 2 కళ్ళు పోయినాయి, అందరూ ఒకటే మాట అన్నారు, ఈ బిడ్డ బ్రతికి ఏం చేస్తుంది? పుట్టకపోయి ఉంటే బాగుండు కదండి, అటు ముందు నుయ్యి వెనకల గొయ్యిలాగా అయిపోయింది పరిస్థితి, చంపలేము, అట్లని చెప్పి జీవితాంతము చస్తూ బ్రతకాలి. దేవుడు అన్యాయం చేశాడని ఆలోచిస్తున్నారు. ఒకసారి కథ అక్కడ కట్ చేస్తే ఆ డెడ్ ఎండ్ని దేవుడు తన జీవితంలో డిజైన్గా మార్చి ఎలా ఆశీర్వదించాడో ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి ఆ బిడ్డే ఫానీ క్రాస్బీ అయింది. తన జీవితంలో ఆలోచించండి, నేను ఒక రచయితగా నా హృదయం ఒకసారి ఆగిపోయింది ఆ సంఖ్య చూస్తే.
80,000 హిమ్స్, క్రిస్టియన్ సాంగ్స్ రాసిందండి. ఎన్ని వేలు? 80,000. 80,000. మిలియన్స్లో కాపీస్ ప్రింట్ అయ్యాయి. ఈరోజు క్రైస్తవ ప్రపంచము హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తుందంటే కారణం ఏం తెలుసండి? ఆ కన్నులని కబోదిగా మారిన ఫానీ క్రాస్బీ. తన జీవితం అందరూ అన్నారు, దిస్ ఈస్ ద డెడ్ ఎండ్, బెటర్ యు డై. ఒక యవనస్తుడు, తన పేరు జార్జ్. 1780 సంవత్సరం యుఎస్లో జరిగిన సంఘటన, జనవరి మాసం అది. యుద్ధంలో నిలబడితే భయంకరమైన మంచు పడతా ఉంది. చాలామంది క్షతగ్రాతులు అయిపోయారు. అదే మంచు చివరికి ఈ జార్జ్ని భూస్థాపితం చేసింది. హీ వాజ్ బరీడ్ ఇన్ ద స్నో. ఆ స్నోలో బరీ అయిపోయాడు. ఆ ప్రాంతం వ్యాలీ ఫోర్జ్ అనే ప్రాంతంలో స్టోరీ అయిపోయింది అనేది అనుకున్నారు, అంతే. ఒకసారి కథ కట్ చేస్తే అక్కడ ఆ వ్యక్తే జార్జ్ వాషింగ్టన్, యుఎస్ఏ దేశానికి ఫస్ట్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసి తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని ముందుకెళ్ళాడు. దేవునిదే మా నమ్మిక అని ముందుకెళ్ళిన ధీరోదాప్తమైన మొదటి అధ్యక్షుడు ఈ యొక్క అమెరికా దేశానికి. మూడోదిగా తన వ్యక్తి, తన పేరు జాన్. ఆయన పరిచయం చేస్తున్నాడు. తీసుకెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో వేసి చాప్టర్ క్లోజ్ అయిపోయిందన్నారు. చివరికి ఆ జైల్లో నుండి జాన్ బనియన్ దైవజనుడు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం రాశాడు. కొన్ని కోట్ల మంది క్రైస్తవ జీవితాలు ఉన్నతమైన స్థాయికి రావడానికి, సమకూర్చబడడానికి బైబిల్ తర్వాత అత్యున్నతంగా ప్రింట్ చేయబడిన పుస్తకంగా అది మార్చబడింది. ఇంకో బిడ్డ డేవిడ్ పుట్టిన వెంటనే ఆ బిడ్డ విషాద పరిస్థితి, తల్లిదండ్రులు ఇద్దరు మరణించారు, ఆర్ఫన్ అయిపోయాడు. ఏంటి వ్యక్తి బతికి ఏం చేస్తాడు? అమ్మ నాన్న చనిపోయారు, వీడు కూడా విషం ఇచ్చి చంపేసి ఉంటే బాగుండని అందరూ కాకులై అరుస్తూ ఉన్నారు. ఆ బిడ్డ స్టోరీ ఒక్కసారి కట్ చేస్తే ఆ డెడ్ ఎండ్ నుంచి స్టార్ట్ అయింది ఆయన స్టోరీ. ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. అమెరికన్ ఇండియన్స్కి మొట్టమొదటి సువార్తగా, మోస్ట్ పవర్ఫుల్ మిషనరీగా వెళ్ళాడు. ఆయన ప్రేరణలో కొన్ని వందల మంది దైవజనులు కెరటంలాగా లేసొచ్చారు. హిస్ డెడ్ ఎండ్ బికేమ్ ద డిజైన్ ఫర్ గ్లోరీ ఆఫ్ గాడ్. చరిత్రలో ఒకసారి ముందు చూస్తే జోనథన్ గోఫోర్త్ అనే ఒక యవనస్తుడు తన జీవితంలో ఎదుగుతూ ఉన్నాడు. కుటుంబానికి దూరం అయిపోయాడు. తన ఉన్న ఏకైక ఇల్లు తగలబెట్టేశారు. ఇల్లంతా అంటుకుపోయింది. ఇల్లు అంటుకుపోతే నేనేం చేయగలుగుతానని చెప్పి ఆలోచిస్తున్నాడు. అందరూ వచ్చి అన్నారు, నువ్వు చచ్చిపోతే బాగుండు కదా, నీకు అంత ఆస్తి అంతా పోయింది. యు హ్యావ్ కమ్ టు ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, యు రూయిన్డ్ ఎవ్రీథింగ్. అంతా సర్వనాశనం అయిపోయింది, బ్రతికి ఏం చేసేది అన్న ఆ వ్యక్తి జీవితంలో మంచూరియన్ ప్రాంతంలో మిషన్ ఫీల్డ్స్కి పయనీర్గా, ఓపెనింగ్ పరిచారకుడుగా, అద్భుతమైన ఉజ్జీవ జ్వాలలు రగలడానికి కారకుడయ్యాడు జోనథన్ గోఫోర్త్. అలాగే ఇంకొక ఏమీ కార్మైకిల్ అనే ఆ బిడ్డ పుట్టింది. తన పరిస్థితిలో పుట్టడమే అన్ని అంగవైకల్యాలే. షీ వాజ్ ట్రీటెడ్ యాజ్ ద మోస్ట్ ఇన్వాలిడ్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాంటి పరిస్థితి ఆమె ఉంటే, అలాంటి అన్ని వైకల్యాలు ఉన్న ఆ యొక్క ఏమీ కార్మైకిల్ ఇన్వాలిడ్ అని చెప్తే, తన చరిత్రలో అన్ని శూన్యమై క్లోజ్ అయిపోతే, షీ బికేమ్ ద మిషనరీ టు ఇండియా అండ్ షీ బికేమ్ ద ఆథర్ ఆఫ్ బ్యూటిఫుల్ బుక్స్ దట్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. నేను ఏమీ కార్మైకిల్ తన యొక్క మిషన్ కాంపౌండ్ కూడా నేను విజిట్ చేశాను. అద్భుతమైన ఆ సాక్ష్యంలో చిరుత పులులు వస్తున్నప్పుడు కూడా ఎలా పరిచయం చేసిందో, అక్కడ చిరుత పులి, ఆ పులి తల కూడా, పెద్ద పులి తల కూడా అక్కడ పెట్టారు. ఐ హావ్ సీన్ ద మ్యూజియం. అంత అద్భుతమైన పరిచయం చేసింది. ఒక ఇన్వాలిడ్ అని చెప్పి స్టోరీ క్లోజ్ అయిపోయినని చెప్పిన ఏమీ కార్మైకిల్ తమిళనాడులో ఐ టు విజిటెడ్ ద ప్లేస్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మేరీ స్లెస్సర్ అని ఇంకొక బిడ్డ పుట్టినప్పుడే తన జన్మ అతి భయంకరమైన జన్మ, పూరెస్ట్ బర్త్. దేనికి పనికిరాదంటే, దేవుడు అన్ని స్టోర్స్ క్లోజ్ అయిపోయినాయి ప్రజలందరంటే, షీ బికేమ్ ద మిషనరీ టు ఆఫ్రికా దేశానికి మిషనరీగా మార్చబడింది. ఇలా బైబిల్లో ఒక్కసారి చూస్తూ వెళ్తే, ఇప్పుడు ఇంతమంది జీవితాలు, 7 జీవితాల్లో కూడా ఒక్కసారి కామన్ పాయింట్ చూస్తే, వాళ్ళందరూ కూడా ఎర్ర సముద్రం లాంటి అనుభూతి. దే ఆల్ కేమ్ టు డెడ్ ఎండ్. వారి చరిత్రలో దేవుడు అద్భుతమైన ప్రస్థానానికి దాన్నే తొలి అడుగుగా వాడాడు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి శూన్యపు పరిస్థితుల్లో వెళ్ళావా? ఏమి చేయాలో తోచని పరిస్థితులు ఉన్నావా? దిక్కుతోచని స్థితిలో ఏమైపోతుందో నా జీవితం అర్థం కావట్లేదు అంటున్నావా? ఇశ్రాయేలు ప్రజల్లాగా ముందు ఎర్ర సముద్రం వెనుకల ఫరో సైన్యం తరుముతుందా? ఆశీర్వాదానికి దేవుడు చరిత్రను, ప్రస్థానానికి అది తొలి అడుగుగా వాడుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాను.